హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అజయ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడ హస్బెండ్ అయితే పిల్లలిద్దరికీ స్కేటింగ్ తీసుకొచ్చారు. మా శ్రియాన్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. స్కేటింగ్ మీద ఎక్కి ఆడుకోవడము. స్కూల్ నుంచి వచ్చారు, అప్పుడే ఈవినింగ్ టైము. ఇంక వీడైతే మంచిగా ఆడుకుంటున్నాడు. వీడికి హోంవర్క్ ఇచ్చినా చేయడనమాట. వీడి హోంవర్క్ కూడా ఆరుషే రాస్తాడు. ఇక్కడ ఆరుషేమో ఒక పక్క హోంవర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ స్కేటింగ్ నడపడం ఏమో కానీ పోవడం అన్నీ గుద్దుకోవడమే సరిపోతుంది. ఆ డోర్స్ గుద్దేస్తాడు, ఆ కబోర్డ్స్ గుద్దుతున్నాడు. తీసుకెళ్ళి మళ్ళీ గుద్దుకున్నాడు. ఇలా అవుతోంది. ఇంకా చాయ్ పెట్టేశాను. నాకైతే పిల్లలిద్దరికి పాలు తీసుకొచ్చాను. ఇంకా పాలు పోసాను. రస్కులు ఉన్నాయి ఇంట్లో, తింటారు కదా అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఇంకా బయట కూర్చొని మంచిగా తినేస్తున్నాము. లోపల కూర్చుంటే మొత్తం పడేస్తారు. సో అందుకని బయటికి తీసుకొచ్చి పెట్టాను. ఇంకా పడేసుకున్నా ఏం కాదులే, కడిగేద్దాం కదా అని చెప్పేసి ఇక్కడైతే మంచిగా తింటున్నాడు మా శ్రియాన్ అన్నీ తింటాడులే, కానీ ఆరుష్ మాత్రం తినాలా వద్దా అన్నట్టుగా చూస్తూ తింటాడనమాట. తొందరగా తినడు ఏదైనా. పెద్ద చూసి వాడికి ఇష్టం ఉన్నదే పెట్టాలి. వాడు చూసి వాడికి నచ్చింది కళ్ళకి అంటేనే తింటాడు. వాడి కళ్ళకి నచ్చకపోతే మాత్రం అస్సలు తినడు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఎవరో ఒకళ్ళు ఇలానే ఉంటారు కదా. ఇక్కడ చూడండి, యాలక్కాయలు ఉంటాయి కదా, దాని లోపల గింజలు వస్తున్నాయి. అవే ఇక్కడ వస్తున్నాయా లేదా అని చూసుకుంటూ తింటున్నాడు అనమాట ఆరుష్ అయితే. ఇలా అవుతోంది. ఇంకా వీళ్ళిద్దరిని ఇంకా బయటికి పంపించాలి. కాసేపు అయితే ఆడుకొని వస్తారు. ఆడుకొని వచ్చిన తర్వాత ఇంకా స్నానాలు చేయించేసి డిన్నర్ పెట్టేసేయడమే. ఇలా ఉంది ఇంట్లో అయితే. చూసేసేయండి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా ఆ రోజు వీడియో అయితే ఏం తీయలేదు. మామిడికాయ పప్పు చేస్తున్నాను. ఇక్కడ అదే మామిడికాయ ముక్క చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఇదైతే దోశపిండి కోసమని నైటే నానబెట్టేశాను. ఈవినింగ్ డిన్నర్ కోసం యూజ్ అవుతుంది. ఇప్పుడు పట్టేద్దామని నానబెట్టి పెట్టాను. మంచిగా నానిపోయింది. ఇంకా అదైతే మిక్సీ చేయాలి. ఈ లోపల హస్బెండ్ అయితే గేమ్కి వెళ్ళేసి వచ్చారు. మార్నింగే వర్షం వస్తుంది, అయినా కూడా ఫుల్గా చెమటలతో తడిచి వచ్చేసాడనమాట. రైస్ పెట్టేశాను. పిల్లలకైతే ఇవాళ బీట్రూట్ రైస్ చేస్తున్నాను లంచ్ బాక్సెస్ కోసం. ఇంకా లేవలేదన్నమాట. ఈ లోపల మొక్కలకి ఒక 2 డేస్కి ఒకసారి ఇలా వాటర్ స్ప్రే చేస్తాను. వీటి ఆకులకైతే ఇలా కొంచెం ఫ్రెష్గా ఉంటాయి మంచిగా అని. ఫ్లవర్ ఎందుకో అలా కింద పడిపోయింది. ఇంకా అన్నిటికీ ఇలా స్ప్రే చేసేసి వాటరు పిల్లల్ని అయితే లేపేస్తాను. టైం ఆల్మోస్ట్ 8 o'clock అవుతుంది అప్పటికే. ఇంకా ఈ మధ్య లెగవడమే చాలా లేట్గా లేస్తున్నాను. నేను కూడా కొంచెం కోల్డ్ వల్ల అస్సలు లెగబుద్ధి కావట్లేదు. అందుకే ఇంకా నేను కూడా ఇవాళ లేటే అయిందనమాట. లేచేసరికి హస్బెండ్ కూడా గేమ్కి కూడా వెళ్ళేసి వచ్చారు మార్నింగే. బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం చేయలేదు, బీట్రూట్ రైస్ తినేసి వెళ్ళిపోయారనమాట. తను కూడా మ్యాక్సిమం నైటే ఉంటుంది బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ ఏదో పెద్దగా బ్రేక్ఫాస్ట్ చేయట్లే ఈ మధ్య. పిల్లలకి ఏదో ఒకటి లంచ్ బాక్సెస్ చేస్తున్నాను కదా, ఇంకా హస్బెండ్ కూడా అదే తినేసి వెళ్తున్నారు. ఇంకా లేవలేదనమాట, వెళ్ళి లేపాలి వాళ్ళని. ఈ లోపల ఇంకా లేపేశాను. ఫ్రెష్ అయిపోయారు మంచిగా. ఇక్కడ బీట్రూట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేను పిల్లల్ని రెడీ చేస్తుంటే హస్బెండ్ ఇక్కడ కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట కిచెన్లో. బీట్రూట్ రైస్ కలపడం, బీట్రూట్ అండ్ కొంచెం క్యారెట్ కూడా వేసినట్టున్నారు. నేను ఓన్లీ బీట్రూట్ ఒకటే వేసాను. నేను వచ్చిన తర్వాత హస్బెండ్ ఒక క్యారెట్ కూడా వేశారంట. ఇద్దరు ఫ్రెష్ అయిపోయారు. ఇవాళ అయితే వీళ్ళకి సివిల్ డ్రెస్సెస్ ఫ్రైడే. ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారనమాట. వాడు చూడండి, వాడు యూకేజీ, వాడి బ్యాగ్ చూడండి ఎంత ఉందో. ఆ బుక్స్ ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. అప్పట్లో మనకైతే ఒక 2 బుక్సే ఉండేవి ఫస్ట్ క్లాస్ వరకు కూడా. ఇప్పుడు యూకేజీకే ఎన్ని బుక్స్ అంటే ఎన్ని హోంవర్క్స్ చేయాలో. వాడు డైలీ వచ్చి 2-3 బుక్స్ అయినా హోంవర్క్ ఉంటుంది వాడికి డైలీ. ఇక్కడ శ్రియాను కొంచెం ఏదో చేశాడని చెప్పేసి హస్బెండ్ కొట్టాడనమాట. ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఇంకా ఇక్కడ గారాబం చేస్తున్నాడు. కొంచెం అలా ప్యాంపర్ చేస్తే కొంచెం సెట్ అయిపోతాడని చెప్పేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళనంటాడని. ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు.
నైట్ వర్షం పడ్డది అనుకుంటాను. ఫుల్ వాటర్ ఉన్నాయి రోడ్డు మీద అయితే. వర్షం పడితే ఖచ్చితంగా వాటర్ అయితే ఇలా స్ట్రక్ అయిపోతున్నాయి. ఇక్కడ రోడ్లు ఎప్పటికి పడతాయో ఏమో అర్థం కావట్లేదు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇలా ఇబ్బంది అవుతుంది. అందులో ఇంకా కడిగినప్పుడు కూడా వాటర్ అంతే స్ట్రక్ అయిపోయి ఉంటున్నాయి. ఇక్కడ కోల్డ్ చేసింది శ్రియానికి కూడా. ఇంట్లో అందరికీ కోల్డ్ కాఫ్లు ఉన్నాయి. సీజన్ కూడా అలానే ఉంది కదా. ఖచ్చితంగా శ్రియాన్ బర్త్డే ముందు ఖచ్చితంగా వాడికైతే జ్వరం వస్తుంది, అందరు సిక్ అవుతారు. ఇప్పుడు కూడా అలానే అయింది. వాడి బర్త్డే వచ్చేస్తుంది, ఇంక ఈ లోపల అందరూ సిక్ అయిపోయి మళ్ళీ కోలుకుంటారనమాట. అలా అవుతుంది సీజన్ స్టార్ట్ అయ్యే టైంలో. ఇంకా ప్రతిసారి ఇలానే ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళకి బాయ్ చెప్పేసి లోపలికి వచ్చేసాను. లోపల ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట. పప్పు తాలింపు పెట్టాలి, ఇల్లంతా క్లీన్ చేయాలి. సో చాలా చాలా పనులు ఉన్నాయి. ఇవన్నీ ఫినిష్ అయ్యే లోపల ఆఫ్టర్నూన్ అవుతుంది నాకు తెలిసి. చేయొచ్చులే అని చెప్పేసి అలా కూర్చున్నాను అనుకో, ఇంకా అస్సలు ముందుకు కదలదనమాట పని. ఇంకా అందుకే వెంటనే స్టార్ట్ చేస్తాను. వాళ్ళు వెళ్ళిపోగానే వెంటనే స్టార్ట్ చేస్తాను అనమాట. కూర్చుంటే అస్సలు అవ్వదు. ఇంక ఇక్కడ పప్పు కూడా మంచిగా తాలింపు పెట్టేశాను. దాని లోపల టెంక కూడా అందులోనే వేసేస్తాను నేను. ఫుడ్ కూడా అసలు ఏం సరిగా తినాలనిపించట్లేదు. సో అందుకనే పప్పు ఒక్కటే చేశాను, లేకపోతే ఇంకా వేరే కర్రీ ఏదైనా చేద్దును. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిండి కూడా గ్రైండ్ చేస్తున్నాను. మిక్సీ పట్టేసి పెడితే ఈవినింగ్ కల్లా అది మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది కదా. ఈవినింగ్కి దోశ వేసుకోవచ్చు కదా అని డిన్నర్కి పట్టేసి పెట్టేసాను పిండి కూడా. సో ఇది వీడియో. బాయ్.